వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఆ బూతుల వారీగా మాకు కీ ఓటర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్లు ఉంటారు, అదేవిధంగా మాకు ఉన్న బూత్ కమిటీలు ఉంటాయి. అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలోనే ఖరారు చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా, మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇలా ముందుకు కలుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళు సకాలంలో ప్రీమియం చెల్లిస్తే ఇలా ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉండదు. నన్ను 25 ఏళ్ళు గుండెలో పెట్టుకున్న గడ్డ హుజరాబాద్ గడ్డ తప్పకుండా ఈ ప్రజలు మర్చిపోతామా? ప్రజలతో బంధం పోతుందా? మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఆ ప్రస్తావన లేదు కాబట్టి మేము మంచి నిష్ణాతులని, ప్రజలలో ఉండే వాళ్ళను, నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాలను కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉండవు. విజ్ఞప్తి ఇప్పుడు పదే చేస్తున్నా. మీకు రోజు మీ వెంట ఉండి మీ సమస్యలు పరిష్కరించే వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళని మీరు గెలిపించివ్వండి. వారితో నేను పని చేయించే ప్రయత్నం చేస్తా అంటున్నా. వాళ్ళు నా ఇంట ఉంటారు, నా ఎంబడి పడతారు, పనిచేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రోడ్లకు నేను 2021లో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టింది. సంవత్సరం అవుతుంది తట్టడి మట్టి తీసినావా అని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మరి? వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకని ఏడుస్తున్నారు. నువ్వు ఎక్కడికి పోయినా ఊళ్ళలో పోతే బిడ్డ మేము చీకట్లో ఉండిపోయినాం బిడ్డ, నా మాటలు కాదు, నా పక్కపంటి వీరు బొడిగ శోభమ్మ ఉన్నారు, నా పక్కపంటి దేవికమ్మ అని వచ్చింది మీ జర్నలిస్టు. ఇలా వచ్చి వాళ్ళు వచ్చి ఒకటే ఒక మాట అంటారు, అయిపోయింది బిడ్డ, రారాదు అప్పుడప్పుడు, నువ్వు వస్తేనే కదా కళ ఉండేది, నువ్వు రాక చిన్నపోయినట్టు అయిపోయింది బిడ్డ అని చెప్పి నేను అంటలేను. నేను సోషల్ మీడియాని నమ్ముకున్నాను కాదు, నేను ఈ మీడియాని కూడా నమ్ముకున్నాను కాదు. నీకు తెలుసు, మీకు 20 ఏళ్లలో మీరు నా మీద ఒక ఆరోపణ ఉంటుంది, మేము వార్త రాసినామా రాలేదా, టీవీలో వచ్చిందా రాలేదా అన్న మమ్మల్ని అసలే పట్టించుకోవడానికి 20 ఏళ్ళు గట్లే బతికినాం. మేము శ్రమను నమ్ముకొని, ధర్మాన్ని నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని బతికిన వాళ్ళమే 25 ఏళ్ళు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఎగురొచ్చి కొత్త పూత, కొత్త కాయ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత కొత్త పూత లేదు, కొత్త కాత లేదు. కాబట్టి ఇవాళ 7 క్వింటాలు మాత్రమే కొంటా అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట వచ్చిందో కొంత రంగు మారినప్పుడు కూడా కొనాలని కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని అంటారు CCI ఉన్నది అని. CCI కూడా మేము రిక్వెస్ట్ ఇప్పటికే చేసినాం. మరొకసారి CCI కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సి అక్కడ ఉన్నది. ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్లు మేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి. కేంద్రంతో మేము కూడా మాట్లాడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మీకు తెలిసి ఉండాలి, ఈటల రాజేందర్ అనే నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ఎట్లా తిరుగుతానో, జడ్పీటీసీ ఎన్నికల గట్టినే తిరుగుతా, ఎంపీటీసీ ఎన్నికల గట్టినే తిరుగుతా, సర్పంచ్ ఎన్నికలు కూడా గట్టినే తిరుగుతా. మీకు తెలుసు, ఇక్కడ మెజార్టీ సర్పంచ్ సీట్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీలు ఎవరు గెలుచుకున్నా మీరు చెప్పండి. ఎప్పుడైనా ఓడిపోయిందా జమ్మికుంట వచ్చిన పంచాలి? ఎప్పుడైనా ఓడిపోయిందా మండల పరిషత్? ఎప్పుడైనా 20 ఏళ్ళల్లో ఒక్కసారి జడ్పీటీసీ ఓడిపోయిందా? 20 ఏళ్ళల్లో ఎంపీపీ ఎప్పుడైనా ఓడిపోయిందా? 20 ఏళ్ళల్లో సర్పంచ్ కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైనా ఓడిపోయినామా? మేము సర్పంచ్ ఓడిపోయినామా? మేము 70%, 80% అక్కడక్కడ అప్పుడప్పుడు మేము ఎక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు. కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా, అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా 80%, 70% గ్రామ పంచాయతీ గెలుపుకున్న ఏకైక నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. 20 ఏళ్ళుగా నేను ఉన్నా. నన్ను 20 ఏళ్ళ నుంచి చూసుకోవడం మళ్ళీ ప్రశ్న అడుగుతారా మీరు? 8,000 మెజార్టీ, 9,000 మెజార్టీ మీకు ఐడియా ఉండాలి. ఇలా వేణువెంకల ప్రభాకర్ గెలిచినా, శ్యామ్ గెలిచినా, ఇక్కడ అంతకుముందు ఇంకో వేరే వాళ్ళు గెలిచినా, బ్రహ్మాండమైన మేరతో గెలిచిన వాళ్ళం మేము. వాటికి ఏదో 300, 200తో గెలిచిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చాలా మంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు,
మండల పరిషత్తు జిల్లా పరిషత్లకైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి మాట తప్పు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో మా ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీ కూడా మాకు 2 ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా ఇవాళ బీఫామ్లు ఉంటాయి, దానికి పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ఇవాళ మేము బూతులలో పటిష్టం చేసుకొని గతంలో ఎట్లయితే గెలుచుకున్నాం హుజరాబాద్లో జమ్మిగుంటలో ఎట్లయితే గెలుచుకున్నామో అదే పద్ధతి గెలుచుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మాకు ఇక్కడ 100 పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసి కొత్తగా మారిన తర్వాత 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మండల పరిషత్తులు, పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్ జడ్పీటీసీలను గెలిపించుకునేటువంటి సత్తా ఇవాళ మాకే ఉంది. అదేవిధంగా కౌన్సిలర్ని కూడా ఇక్కడ 30 మంది కౌన్సిలర్ అన్నారు, హుజరాబాద్లో 30 మంది కౌన్సిలర్లు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో, మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము వివరించడం జరుగుతాను. ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేయలే, ఇంకా అక్కడక్కడ చాలా మంది రకరకాల పద్ధతిలో మీరు ఆపిపెట్టినారు కాబట్టి రైతుల రుణమాఫీ కూడా సంపూర్ణ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు రాస్తుండ్రా మీరు ఎప్పుడైనా రాస్తుండ్రా? మీరు ఏమైనా స్పెషల్ స్టోరీస్ అని రాస్తారు కదా, గ్రౌండ్ రియాలిటీ మీద ఆధారపడి మీరు రాస్తారు కదా. మరి ఆనాడు 30 మట్టి తీయాలని చెప్పినావు కదా, మరి నువ్వు 100 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే మరిగెత్తే రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒక కంటి రెప్పపాటు కరెంటు పోకుండా పెట్టిన సబ్స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ మేము తలుక్కున మెరిసేటువంటి దవాఖాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొంతమంది అంటారు ఇవి చెక్ డ్యాములు. చెప్పుండా మేము హుజరాబాద్లో ఏం జరిగిందో చెప్పుండామా మేము? ఇన్సల్ట్ కదా అది. కమలాపూర్లో పోయి చూడు ఏమవుతుందో. అందుకనే ఇలా అంటే దొంగ మోకాలకు అర్థం కావు, అబద్ధమే ధ్యేయంగా బతికేటోళ్ళు కదా వాళ్ళకి ఎవడేం చెప్తాడు, ప్రజలే బుద్ధి చెప్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.